ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నిత్యమైన నామంన శుభములు. ఈ వారమంతా మనం యోనా గ్రంథం ధ్యానం చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మన ధ్యానాంశము పారిపోవడం పరిష్కారం కాదు, రన్నింగ్ అవే ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఈరోజు యోనా 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అయితే యోనా యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంనకు పారిపోవలెనని యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి యెహోవా సన్నిధిలో నిలువక తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా యెహోవా సన్నిధి నుండి అనగా దేవుని చిత్తం నుండి తన బాధ్యతల నుండి పారిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితంలో కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం మొదట దేవుని మీద ఆధారపడటమా లేక ఆ పరిస్థితి నుండి పారిపోవటమా అని ఆలోచిస్తాం. కొన్నిసార్లు మనం బాధ్యతల నుండి పారిపోవాలని, కొన్ని సంభాషణలను తప్పించుకోవాలని చూస్తాం. దేవుడు అప్పగించిన పనిని వాయిదా వేస్తాం. దేవుని స్వరం స్పష్టంగా వినిపిస్తున్నా మనం విననట్లుగా ప్రవర్తిస్తాం. యోనా జీవితంలో కూడా ఇదే జరిగింది. అతను దేవుని గురించి తెలియని వ్యక్తి కాదు. యోనా ఒక ప్రవక్త, దేవుని స్వరాన్ని ఎన్నోసార్లు విన్నవాడు. అయినప్పటికీ దేవుడు చెప్పిన పని కష్టంగా అనిపించడంతో ఆయన చిత్తానికి విరుద్ధంగా పారిపోయాడు. దేవుని నుండి దూరంగా వెళ్లడం వలన కొంతకాలం ఉపశమనం లభించవచ్చు, కానీ నిజమైన శాంతి మాత్రం ఎప్పటికీ దొరకదు. నిజానికి విధేయతలోనే శాంతి ఉంది. దేవుని చిత్తంలోనే విశ్రాంతి లభిస్తుంది. దేవుని చిత్తాన్ని ఎదిరించినప్పుడే పారిపోవడం ప్రారంభమవుతుంది. దేవుడు యోనాకు నీనెవకు వెళ్ళి నా సందేశాన్ని ప్రకటించు అని స్పష్టంగా చెప్పాడు. కానీ యోనా నీనెవకు వెళ్లకుండా పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్న తర్షీషుకు బయలుదేరాడు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం. ఈరోజు కూడా దేవుడు క్షమించమని, నిజాయితీ చూపించమని, పరిచర్య చేయమని మనల్ని పిలుస్తూ ఉంటాడు. కానీ మనం మనసులో తర్వాత చూద్దాం అని మరో దారిని ఎంచుకుంటాం. సంఘంనకు వచ్చినా, ప్రార్థనలు చేసినా, కీర్తనలు పాడినా మన హృదయం మాత్రం తర్షీషు వైపు ప్రయాణిస్తుంది. విధేయత లేని జీవితం ఎప్పుడూ సులభంగా కనిపిస్తుంది, కానీ చివరకు అది భారంగా మారుతుంది. సామెతలు 14:12 మనుష్యునికి సరైనదిగా అనిపించే మార్గం ఉంది, దాని అంతము మరణంనకు దారి తీస్తుంది అని వివరిస్తూ ఉంది. యోనా తన బాధ్యత నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు, కానీ దేవుడు అప్పగించిన పనిని మాత్రం తప్పించుకోలేకపోయాడు. యోనా పారిపోవడం వలన వచ్చిన తుఫాను అతడిని మాత్రమే కాదు, ఓడలో ఉన్న నావికుల, ప్రయాణికుల ప్రయాణాన్ని, వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసింది. ఒక్కరి అవిధేయత అనేక మందిపై ప్రభావం చూపుతుంది అనే సత్యం ఈరోజు కూడా వర్తిస్తుంది. కుటుంబంలో తండ్రి తన బాధ్యత నుండి తప్పుకుంటే ఆ కుటుంబం నష్టపోతుంది. అలాగే విశ్వాసి దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తిని బట్టి చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నష్టపోవలసి వస్తుంది. పారిపోవడం సమస్యను వాయిదా వేయవచ్చు, కానీ దాన్ని తొలగించలేదు. యోనా యెహోవా సన్నిధిని విడిచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ నిజంగా దేవుని నుండి ఎవరైనా దూరం వెళ్ళగలరా? సముద్రాన్ని సృష్టించినవాడు, గాలిని నియంత్రించేవాడు మరియు మన హృదయాలను తెలిసినవాడు దేవుడే. ఆయన నుండి ఎవ్వరూ దాగలేరు. ఇది మనకు ఒకవైపు హెచ్చరిక, మరోవైపు గొప్ప ఆదరణ. మన తప్పులు, మన దాగిన బాధలు, మన కన్నీళ్లు అన్నీ కూడా ఆయనకు తెలుసు. హెబ్రీయులకు 4:13 సృష్టింపబడినదేదియు ఆయన దృష్టికి మరుగైనది కాదు అని వివరిస్తూ ఉంది. యోనా పారిపోతుంటే దేవుడు తుఫానును పంపాడు. అది కేవలం శిక్ష కాదు, అది యోనాను తిరిగి సరైన దారిలోనికి తీసుకురావడానికి దేవుడు చేసిన ప్రయత్నం. కొన్నిసార్లు
మన జీవితాల్లో వచ్చే కొన్ని తుఫానులు కూడా దేవుని ప్రేమగల హెచ్చరికలు. ఆయన మనల్ని నాశనం చేయడానికి కాదు, తిరిగి తన దగ్గరకు తీసుకురావడానికి వాటిని అనుమతిస్తాడు. దేవుని చిత్తం వెలుపల సౌకర్యం ఉండవచ్చు, కానీ శాంతి ఉండదు. యోనా కథ పరిపూర్ణమైన ప్రవక్త కథ కాదు, నమ్మకమైన దేవుని కథ. యోనా పారిపోయినా దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. ఇదే సువార్త. మనం ఎంత దూరం వెళ్ళినా దేవుడు ఇంకా పిలుస్తూనే ఉంటాడు. ఈరోజు ధ్యానాంశము మనలో ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతోంది. నీవు ఎక్కడికి పారిపోతున్నావు? దేవుని పిలుపు నుండి, ఒక బాధ్యత నుండి, ఒక పరిచర్య నుండి, ఒక పశ్చాత్తాప నిర్ణయం నుండి పారిపోతున్నావా? కానీ దేవుని నుండి పారిపోవడం వల్ల శాంతి దొరకదు అని గుర్తించండి. ఒకవేళ ఈరోజు దేవుని వైపు కాకుండా తర్షీషు వైపు ప్రయాణాన్ని చేస్తున్నావా? ఆ ప్రయాణం ఆపి దేవుని వైపుకు తిరిగి రండి. ఆయన తప్పక క్షమిస్తాడు, మనల్ని పునరుద్ధరిస్తాడు, మళ్ళీ ఉపయోగిస్తాడు. తుఫానును పంపిన దేవుడే తుఫానును ఆపగల దేవుడు, పాపిని క్షమించగల దేవుడు. ఆయనే తప్పిపోయిన తన బిడ్డను తిరిగి ఇంటికి చేర్చగల ప్రేమగల తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, మేము ఎన్నో సందర్భాల్లో నీ చిత్తానికి లోబడకుండా మా సొంత మార్గాలను ఎంచుకున్నాము. మా అవిధేయతను క్షమించి నీ పిలుపు నుండి, నీ సన్నిధి నుండి పారిపోకుండా ఉండే ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. మమ్మల్ని నీ చిత్తంలో నడిపించమని, నీ సన్నిధిలో నిజమైన సమాధానం ఉందని గుర్తించుకునే కృపను ఇవ్వమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.